భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలోని లక్ష్మణ సమేత సీతారాములకు మాఘ పౌర్ణమి సందర్భంగా సహస్ర కళాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పవిత్ర గోదావరి నది జలాలు, సముద్ర జలాలు, పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో ఉత్సవ మూర్తులకు బేడ మండపంలో అభిషేకం చేశారు. పూజారులు 1008 కలశాలతో ప్రత్యేక అభిషేకాలను చేసి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ప్రతి ఏటా మాఘ పౌర్ణమి రోజున ఆలయంలో సహస్ర కళాభిషేకం స్వామివారికి ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు తెలియజేశారు. సంవత్సరం మాఘమాసం సందర్భంగా మాఘమాస చతుర్దశి నుంచి ప్రారంభించి త్రయోదశి నాడు అంకురార్పణ జరుగుతుంది. చతుర్దశి నాడు కలశ ఆసాదనం జరుగుతుంది. అలాగే పూర్ణిమ నాడు, మాఘ పూర్ణిమ నాడు పూర్తిగా సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. మనకు ఆలయాల్లో జరిగేటువంటి అభిషేకోత్సవాల్లో ఉత్తమము, మధ్యమము, అథమము, అథమాథమము అని ఈ అభిషేకాలకు ఒక ఒక పద్ధతి ఉన్నదన్నమాట. ఉత్తమము అంటే సహస్ర కలశాభిషేకాన్ని ఉత్తమమైనటువంటి అభిషేకంగా చెప్తారు. శాస్త్రంలో చెప్పిన పద్ధతిలో, అంటే ఆగమ శాస్త్రంలో ఉన్న పద్ధతిలో ఆ 1000 కలశాలను ఒక పద్ధతి ప్రకారం అక్కడ ఆసాదనం చేసుకుంటారు. వాటిల్లో ఆయా దిక్కులను అంటారు. ఒక్కొక్క దిక్కుకి 25, 25, 25గా అలాగా చుట్టూతా కూడా 25, 25 కలిసి కలిసి ఉంటాయి. మళ్ళీ ఆ 25లో మళ్ళీ 9, 9 అని ఇలాగా రకరకాలుగా దాంట్లో ఆ పద్ధతి అంతా ఉంటుంది. దానికి ఆసాదన చేసుకునేటువంటి విధానం కూడా ఎలా ఏ కలశాలు ఉండాలి, ఆయా కలశాల్లో ఏ ద్రవ్యాలు దాంట్లో చేర్చాలి, తీర్థ కలశాలు ఏమిటి, ద్రవ్య కలశాలు ఏమిటి అని ఇలాగా ఒక వివరమైనటువంటి పద్ధతిని మనకు ఆగమ సంప్రదాయం చెప్పింది. ఆ ఆగమ శాస్త్రంలో ఉండేటువంటి పద్ధతిలో ఈ సహస్ర కలశాభిషేకం అనేటువంటి దాన్ని సంకల్పించి దాన్ని చేస్తారు. ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఎందుకు చేయాలి అని అంటే, ఈ మాఘమాసం అంతా కూడా స్నానానికి గొప్ప మాసంగా చెప్తారు. అంటే ఈ మాఘమాసంలో దైవానికి చేసేటువంటి అభిషేకమే